అమ్మ అత్తయ్య వాళ్ళలా నా చుట్టూ ఇంతమంది నా బాధని షేర్ చేసుకుంటూ మోటివేట్ చేస్తూ పాజిటివ్ వైబ్స్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే ఇంకా ఆ బాధ ఎన్నాళ్ళు ఉంటుంది. నిన్నటి వీడియోకి మీరు పెడుతున్న ఒక్కొక్క కామెంట్ ఒకటికి 2 సార్లు తనివి తీరా చదువుకుంటూ ఉంటే ఎంత రిలీఫ్ అనిపిస్తుందో. ఒక మాటకి పలకరింపుకి కూడా టైం ఉండని ఈ కాలంలో నా కోసం ఇలా కొంతమంది ఒక 2 నిమిషాలు కేటాయించి కామెంట్స్ ద్వారా ఇంత సపోర్ట్ అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొదట్లో ఇలాంటి నొప్పించే కామెంట్స్ చాలానే వచ్చేవి. చైత్రికాని చూపించడం గురించో, నా గురించో, ఆఖరికి నా ముక్కును కూడా వదలలేదు. వాళ్ళని ఏం బాధించిందో మరి. ఆ ముక్కు చూడలేకపోతున్నాం తల్లో, నువ్వు పక్కకు తప్పుకొని పిల్లని మాత్రం చూపించు అన్న కామెంట్స్ కూడా చదివాను. ఫస్ట్ లో వాటన్నిటిని మనసుకు తీసుకునేదాన్ని. బట్ తర్వాత వాటిని ఇగ్నోర్ చేయడం నేర్చుకుని ఫైనల్ గా ఒక రోజు డిలీట్ చేసేదాన్ని. ఎందుకంటే కంటికి నచ్చని కామెంట్ అయినా సరే మైండ్ అండ్ మనసు దాకా చేరనివ్వకూడదు. ఇన్ఫాక్ట్ అలా అనుకున్నప్పటి నుంచి నా వెయిట్ లాస్ జర్నీలో శరీర బరువుతో పాటు మనసు కూడా చాలా తేలిక పడిందనే చెప్పాలి. ఎందుకంటే 100 మంచి కామెంట్స్ లో ఆ ఒక్క బ్యాడ్ కామెంట్ ఎక్కడ కొట్టుకుపోయిందో తెలియలేదు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.